పార్టీ కాదు, పెద్దగా అనుభవం కూడా లేదు. కట్ చేస్తే దేశ రాజకీయ చరిత్రనే మార్చేసిన విజయం ఇది. హిమాలయ దేశంలో రాజకీయం సెగలు కక్కగా తరాలు మాట్లాడుకునే విజయం దక్కించుకుంది రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ. జెన్జీ ఆందోళనల తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో ఈ ఫలితాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కనిపించింది. అయితే వార్ వన్ సైడ్ అన్నట్లు ఆర్ఎస్పీ అద్భుత విజయం దక్కించుకుంది. నేపాల్ నెక్స్ట్ ప్రధానిగా బాలిన్ షా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇంతకీ ఫలితాలు ఇస్తున్న సందేశం ఏంటి? ఎవరి బాలిన్ షా? నేపాల్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఎలా మార్చేశారు? హిమాలయ దేశంలో సరికొత్త చరిత్ర. ఫలితాల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ప్రభంజనం. ఆర్ఎస్పీ ధాటికి చేతులెత్తేసిన పార్టీలు. జెన్జీ ఆందోళన తర్వాత జరిగిన ఎన్నికలు. వార్ వన్ సైడ్ అనే రేంజ్ లో ఆర్ఎస్పీ దూకుడు. నేపాల్ ఫలితాలు ఇస్తున్న సందేశమేంటి? నేపాల్ నెక్స్ట్ ప్రధానిగా బాలిన్ షా. అసలు ఎవరి బాలిన్ షా? చరిత్ర ఏంటి? నేపాల్ రాజకీయాల్లో సంచలనం క్రియేట్ అయింది. పార్లమెంటరీ ఎన్నికల్లో మాజీ ర్యాపర్, మాజీ మేయర్ బాలేంద్ర షా అలియాస్ బాలెన్ కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. దశాబ్దాలుగా తమను శాసిస్తున్న హేమీలను కాదని నవతరం వైపు మొగ్గు చూపుతున్నారు నేపాలీలు. మొత్తం 275 స్థానాలు ఉన్న నేపాల్ ప్రతినిధుల సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో బాలెన్ నేతృత్వంలోని ఆర్ఎస్పీ అధికారం చేపట్టనుంది. గత ఏడాది సెప్టెంబర్లో జెన్జీ యువత చేపట్టిన భారీ ఆందోళనల కారణంగా అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో పార్లమెంటు రద్దయింది. ఆందోళనల తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కనిపించింది. నేపాల్లో సంప్రదాయ రాజకీయ పక్షాలైన నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్, యుఎంఎల్, మావోయిస్ట్ సెంటర్లపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆర్ఎస్పీకి అనుకూలంగా మారింది. ఇదే ఈ అద్భుత విజయానికి కారణమైంది. సంప్రదాయ పార్టీలను నేపాలీ జనాలు స్పష్టంగా తిరస్కరించారు. ఆర్ఎస్పీ ప్రభంజనంలో ప్రధాన పార్టీలతో పాటు చిన్న చిన్న పార్టీలు కూడా కొట్టుకుపోయాయి. నేపాల్ రాజ్యాంగం ప్రకారం పార్లమెంటులో 275 సీట్లు ఉన్నా ప్రత్యక్ష ఎన్నికలు జరిగే ఎంపీ సీట్లు 165 మాత్రమే. ఈ సీట్లకు ఎంపీలను జనాలు నేరుగా ఎన్నుకుంటారు. మిగతా 110 సీట్లను అనుపాత ప్రాతినిధ్య పద్ధతిలో కేటాయిస్తారు. అంటే పోలింగ్ కేంద్రంలో ప్రతి ఓటరుకు 2 బ్యాలెట్ పేపర్లు ఇస్తారు. ఒకటి అభ్యర్థులకు సంబంధించింది. ఈ బ్యాలెట్లోని అభ్యర్థుల్లో నచ్చిన వ్యక్తికి ఓటు వేస్తారు. మరొక బ్యాలెట్ పార్టీకి సంబంధించింది. దీనిలో ఉండే పార్టీలలో ఓటరు ఏదో ఒక పార్టీకి ఓటు వేస్తారు. దేశవ్యాప్తంగా ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా ఈ 110 సీట్లను పంచుతారు. నేపాల్ ఎన్నికల్లో ప్రభంజనం క్రియేట్ చేసిన ఆర్ఎస్పీ 2022లోనే ఏర్పడింది. రవి లమ్మిచెన్ ఈ పార్టీని స్థాపించారు. బాలెన్ షా ఈ ఏడాది జనవరి 18న పార్టీలో చేరి ప్రధాని అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారు. ఇక నేపాల్కు 4 సార్లు ప్రధానిగా పనిచేసిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అధ్యక్షుడు ఓలీని ఆయనకు కంచుకోట వంటి జపా 5 నియోజకవర్గంలోనే బాలెన్ షా చిత్తుగా ఓడించారు. మార్చి 9 నాటికి నేపాల్లో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని తెలుస్తోంది. 165 ప్రత్యక్ష ఎన్నికల స్థానాలతో పాటు మిగిలిన 110 స్థానాలను దామాషా పద్ధతిలో భర్తీ చేస్తారు. అవినీతి, రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతోన్న హిమాలయ దేశంలో బాలెన్ షా రాకతో కొత్త శకం ప్రారంభమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తన పాటలతో వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపిన బాలెన్ ఇప్పుడు ప్రధానిగా తమ దేశ గమనాన్ని మారుస్తారు అని నేపాల్ జనాలు ఆశపడుతున్నారు. బాలెన్ షా పూర్తి పేరు బాలేంద్ర షా. మొదట ర్యాప్ సింగర్, ఇంజనీర్, ఆ తర్వాత కాఠ్మండు మేయర్. ఇప్పుడు నేపాల్ జాతీయ రాజకీయాల్లో కీలక నేత. పాతతరం రాజకీయాలతో విసిగిపోయిన జెన్జీ యువత
బాలెన్ షాకు మద్దతిస్తోంది. ఆయనకు జెన్జీ యువత నుంచి భారీ మద్దతు వచ్చినట్లు ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి. ర్యాప్ సింగర్ గా, స్ట్రక్చరల్ ఇంజనీర్ గా బాలెన్ షా తన కెరియర్ స్టార్ట్ చేశారు. దేశంలో పేరుకుపోయిన అవినీతి, రాజకీయ వైఫల్యాలు, యువత సమస్యలపైనే ఆయన పాటలు ఉంటాయి. ఇవే యూత్ లో ఆయనకు క్రేజ్ తీసుకువచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాఠ్మండు మేయర్ గా గెలిచారు బాలెన్. ఆ తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు జెన్జీని మరింత ఆకర్షించాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 10 లక్షల కొత్త జెన్జీ యువత ఓట్లు కలవడం బాలెన్ షాకు కలిసి వచ్చింది. కాంగ్రెస్, కమ్యూనిస్టుల వైఫల్యమే బాలెన్ షా ఎదుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలు కూడా జనాల సమస్యలను గాలికి వదిలేశాయి. పైగా వాళ్ల హయాంలో జరిగిన అవినీతి, పక్షపాత వైఖరి జెన్జీ యువతను తీవ్రంగా ఎఫెక్ట్ చేశాయి, కోపంతో ఊగిపోయేలా చేశాయి. దీంతో వారికి బాలెన్ షా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కనిపించారు. ముక్కుసూటితనం, దూకుడైన పనితనంతో నేపాల్ యువత మనసు దోచుకున్న బాలెన్ షా ఇప్పుడు దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించి కొత్త చరిత్ర రాయబోతున్నారు. అయితే బాలెన్ షా భారత వ్యతిరేకగా ముద్రపడ్డారు. తమ దేశంలో భారతదేశ ప్రభావం, ఆధిపత్యం ఉండరాదని గతంలో వ్యాఖ్యలు చేశారు. నేపాల్లో బాలీవుడ్ సినిమాలను నిషేధించాలని డిమాండ్ చేశారు కూడా. దీంతో ఆయన గెలిస్తే భారత్కు ఏంటి, ఎలాంటి ప్రభావం ఉండబోతుందనే చర్చ మొదలైంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అనే ఫలితాలు కనిపించాయి. నేపాల్లో సరికొత్త శకం మొదలైంది. సంప్రదాయ పార్టీలకు ఆల్మోస్ట్ ఫుల్ స్టాప్ పెట్టినంత పనిచేశారు అక్కడి ఓటర్లు. బాలెన్ షా ప్రధాని అయితే బతుకులు మారతాయని ఆశపడుతున్నారు. మరి ఆయన దేశ పగ్గాలు అందుకుంటే మనకేంటి? అక్కడి రాజకీయాలు మనకు ఎందుకు కీలకం? భారత్ వ్యతిరేకి అనే ముద్ర పడిన బాలెన్ షా రాకతో రెండు దేశాల సంబంధాలు మారడం ఖాయమా? నేపాల్ ఎన్నికల ఫలితాలు మనకెందుకు కీలకం? బాలెన్ షా ప్రధాని అయితే జరగబోయేది ఏంటి? భారత్ నేపాల్ సంబంధాలు ఎలా ఉంటాయి? బాలెన్ రాక మనకు ప్లస్సా లేదంటే సవాలా? బాలెన్ షా మీద నేపాల్ జనాలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఫలితాల తీరు చూస్తే అదే అర్థమవుతోంది కూడా. అయితే ఆ దేశ ఎన్నికలు భారత్కు కూడా కీలకంగా మారాయి. అందుకే ఎన్నికల ఫలితాలను ముందు నుంచి నిశితంగా పరిశీలిస్తోంది. భౌగోళికంగా, చరిత్ర, సంస్కృతి, ఆర్థిక పరంగా నేపాల్తో భారత్కు మంచి సంబంధాలు ఉండడం చాలా కీలకం. నిజానికి భారత్ నేపాల్ బార్డర్లో కొన్నేళ్లుగా పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాల్లోని పెద్ద సమస్యల్లో ఒకటి కలాపాని, లిపులేక్, లింపియాదురా ప్రాంతాల సరిహద్దు వివాదం. ఇవి భారత్లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాగంగా పరిపాలనలో ఉన్నాయి. 2020లో నేపాల్ విడుదల చేసిన రాజకీయ పటంలో ఈ ప్రాంతాలను తన భూభాగంగా చూపించింది. 2025 నవంబర్లో లిపులేక్, లింపియాదురా, కలాపాని ప్రాంతాలను తన పటంలో చూపించిన కొత్త NPR 100 నోటును విడుదల చేయాలని నేపాల్ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా విమర్శించింది. నేపాల్ తర్వాత ప్రధానిగా బాలెన్ షా బాధ్యతలు తీసుకోవడం దాదాపు ఖాయమైంది. ఆయన స్ట్రాంగ్ జాతీయవాది. గతంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా సరిహద్దు వివాదాలు, సాంస్కృతిక అంశాలపై ఆయన ప్రదర్శించిన దూకుడు భారత్లో కొంత ఆందోళన కలిగించింది. తన ఆఫీస్లో గ్రేటర్ నేపాల్ మ్యాప్ను ప్రదర్శించడం ద్వారా ఆయన తన జాతీయవాద ముద్రను బలంగా వేశారు. దీంతో బాలెన్ షా భారత్ వ్యతిరేకి అనే ముద్ర పడేలా చేసింది. ఇదే ఇప్పుడు కొత్త టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఇదే ధోరణితో ఉంటారా?
భారత్ మీద వ్యతిరేక గళం వినిపించే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది. బాలన్ షా గ్రేటర్ నేపాల్ మ్యాప్ చూపించినా, బాలీవుడ్ మీద కామెంట్స్ చేసినా అది దేశీయ ఓటర్లను ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నమే తప్ప భారత్తో శాశ్వత విరోధం కాకపోవచ్చు అనే వాదనలు వినిపిస్తున్నాయి. 4 కోట్ల నెపలీస్ ఉంటే 1 కోటి మంది భారతదేశంలో ఉండి ఫ్రీగా పనిచేస్తున్నారు. అయినా మన మీద వాళ్ళు కామెంట్ చూపెట్టి, ఇయర్స్ చూపెట్టి చైనాతో మేనేజ్మెంట్లోకి వచ్చి వెళ్ళి తెచ్చారు. ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం బాలన్ షా ర్యాప్ సింగరు, రాక్ అండ్ రోల్ సింగరు. ఆయన యంగర్ జనరేషన్ చేయవలసింది ఏంటంటే కొంచెం కరప్షన్ లేకుండా చూసుకొని భారతదేశంతో చక్క పని చేస్తే మొదలుకి వెళ్ళిపోతాడు. భారతదేశానికి పోయిన రాజులు దిగిపోయాక ఈ 18 సంవత్సరాలు విసిగించని ప్రభుత్వం మాత్రం ఉండదు అని మాత్రం మనం గ్యారంటీగా తీసుకోవచ్చు. ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్ చైనాకి. ఈ 18 సంవత్సరాలు అక్కడ ఉన్న ప్రభుత్వాలతో ఇష్టం వచ్చిన అడుగుతున్నారు, సెట్ బ్యాక్ వచ్చారు. గతంలో ఓలీ ప్రభుత్వం చైనా చేతిలో కీలుబొమ్మలా కనిపించింది. డ్రాగన్ కంట్రీకి అనుకూలంగా విధానాలు అనుసరించింది. అయితే మేనిఫెస్టోలో బాలన్ షా చెప్పిన వివరాలు భారత్ నేపాల్ సంబంధాలు మళ్లీ ట్రాక్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు ఇస్తున్నాయి. చైనా పెట్టుబడుల విషయంలో బాలన్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. ఇది భారత్కు వ్యూహాత్మకంగా కలిసొచ్చే అంశం. భారత్ చైనా మధ్య సమాన దూరం పాటిస్తూనే నేపాల్ ప్రయోజనాలే లక్ష్యంగా అడుగులు వేయాలన్నది షా ఆలోచన. ఇక నేపాల్ ఆర్థిక వ్యవస్థకు భారత్తో సంబంధాలు చాలా కీలకం. ఓపెన్ బార్డర్ ద్వారా జరుగుతున్న వాణిజ్యం, పర్యాటకం, లక్షలాది మంది నేపాలీలు భారత్లో ఉపాధి పొందడం లాంటివి విడదీయలేని బంధాలు. ఇక ఆ దేశంలో జల విద్యుత్ ఉత్పత్తిలో భారత్ భాగస్వామ్యం కీలకం. బాలన్ షా ప్రభుత్వం ప్రాజెక్టుల వేగవంతానికి మొగ్గు చూపితే 2 దేశాలకు లాభం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా బాలన్ షా ప్రధానిగా పగ్గాలు అందుకుంటే భారత్కు అవకాశాలతో పాటు సవాల్ను విసిరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాలన్ జాతీయవాదం భారత్కు కొంత ఇబ్బంది కలిగించినా చైనాకు పూర్తిగా లొంగిపోని ఆయన స్వతంత్ర వైఖరి భారత్కు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. నేపాల్లో స్థిరమైన యువత ఆకాంక్షలకు తగ్గట్టుగా నడిచే ప్రభుత్వం ఉంటే అది సరిహద్దు భద్రతకు, ప్రాంతీయ అభివృద్ధికి మేలు చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. జెన్జీ ఉద్యమానికి ముందు భారత్ నేపాల్ బంధాలు దెబ్బతిన్నాయి. బాలన్ షా రాకతో ఇప్పుడు మళ్లీ సంబంధాలు ట్రాక్ లో పడే అవకాశాలు లేకపోలేదని మరికొందరు అంచనా వేస్తున్నారు.